హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో చిన్న సైజ్ బ్లౌజ్ అయ్యండి బ్యాక్ నెక్ పైకి ఉన్నప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. అంటే వీళ్ళకి నెక్ షోల్డర్ ఎంత పెట్టాలి, చంక డౌన్ ఎంత పెట్టాలి, ఫ్రంట్ పార్ట్లో ఏమైనా చేంజెస్ చేయాలా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు. అలాగే వీళ్ళకి ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అయ్యండి ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ బిగినర్స్ అయితే ఇంకొక 10 పాయింట్లు ఎక్స్ట్రాగానే తీసుకోండి. అంటే మీటర్ 10 పాయింట్లు అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే 1 మీటర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ అంచులు రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది, 13.5 ఇంచులు. ఇప్పుడు ఈ 13.5 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 13.5 ఇంచుల్ని ఇటువైపున కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కోల్చుకోవాలి. చూసారా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 29 ఇంచులు. ఇప్పుడు ఈ 29 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 29 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి ఎంత వస్తుంది చూడండి. ఫస్ట్ అయితే టేప్ని 29 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 29 ఇంచుల్లో సగం వస్తుంది. 29 ఇంచుల్లో సగం వచ్చేసి 14.5 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 14.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 29 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 29 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా డాట్స్ అయితే వస్తాయి కదా. ఇప్పుడు మనం ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి.
బ్యాక్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి రెండు వైపులా కూడా సైడ్ జాయింట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ వెడల్పు వచ్చేసి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, అలాగే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనేది ఎలా తెలుస్తుంది అంటే చూడండి, మనం ఆది బ్లౌజ్కి నడుము లూజుని కొలుచుకుంటాం కదా, నడుము లూజుని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ వచ్చిందనుకోండి అంటే 29, 28 ఇలా వస్తే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి అంటే 31, 32, 33 ఇలా వస్తే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకున్నాము అంటే ఏ సైజు వారికైనా సరే నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు అంటే 30 ఇంచుల కంటే తక్కువే ఉంది కాబట్టి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. అలాగే ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు ఉంది. ఈ విధంగా మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అయ్యండి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు, 7 ఇంచులు అలా ఉన్నప్పుడు వీళ్ళకి నెక్ వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా, నెక్ వెడల్పు అనేది బ్లౌజెస్కే కాదండి, డ్రెస్సెస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా వేటికైనా సరే వాళ్ళ సైజుని బట్టి బ్యాక్ నెక్ డీప్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటేనే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా నెక్ దగ్గర పట్టేసినట్లుగా లేకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి షోల్డర్ వెడల్పు ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా వీళ్ళకి షోల్డర్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 2.25 ఇంచులకి మనం ఖర్చుల కోసం 3.5 ఇంచు యాడ్ చేసుకోవాలి. 3.5 ఇంచు ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా 1/2 ఇంచు ఖర్చు కావాలి. అలాగే ఇటువైపున హ్యాండ్ జాయింట్ చేయాలి అంటే 1/2 ఇంచు ఖర్చు కావాలి. అందుకని చెప్పేసి మనం ఈ రెండింటికి కలిపి ఖర్చుల కోసం 3.5 ఇంచు యాడ్ చేసుకోవాలి. 2.25 ఇంచులకి 3.5 ఇంచు యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది 3 ఇంచులు. అంటే ఇక్కడ మనకి షోల్డర్ వెడల్పు వచ్చేసి ఖర్చులతో కలిపి 3 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 3 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చింది 5.25 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 5.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఎవరికైనా సరే ఫస్ట్ అయితే 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచులు ఉంది.
ఇప్పుడు ఇదే 7 ఇంచుల్ని రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ల దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, కింది వైపు నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 7 ఇంచుల్ని ఇటు వైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం చంక డౌన్ కోసం 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా, మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉన్నా సరే ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచి లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు అనేది మీ చాయిస్ అండి. మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.35 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ చంక దగ్గర ముడతలు వస్తున్నాయనుకోండి, అలాంటప్పుడు మీరు ఒక 1/4 ఇంచి తగ్గించుకొని 1 ఇంచ్కే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ని డ్రా చేసేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ చంక రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత ఉంది, 7.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 7.5 ఇంచులు ఇక్కడ కూడా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ 2 మెథడ్స్లో అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి నడుము కొలత ఆధారంగా, ఇంకొకటి వచ్చేసి ఆది బ్లౌజ్ కొలతలతో. మనం నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు చంక రౌండ్ అనేది ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి కొలుచుకుంటాం కదా. కానీ ఇక్కడ మనం ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కాబట్టి చంక రౌండ్ అనేది ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచుతో కలిపి కోల్చుకోవాలి. అంటే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కోల్చుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా కొలుచుకున్నప్పుడు మీకు చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకుంటేనే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర లూజ్ అవడం కానీ టైట్ అవడం కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాము, 2.35 ఇంచులు కదా.
ఇప్పుడు ఈ రెండు 3/4 ఇంచులకి ఒక 1/2 ఇంచి కలుపుకొని 3 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ నెక్ రౌండ్‌కి కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్ రౌండ్‌ని చెక్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటుకి వచ్చేలాగా పట్టుకొని ఈ మిడిల్‌లో ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ షోల్డర్ కుట్టు దగ్గర కూడా ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని కొలుచుకోవాలి. చూసారా? మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. మీకు ఒకవేళ ఇలా కొలుచుకున్నప్పుడు నెక్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువలో వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం నెక్ బ్రాడ్‌ని తగ్గించుకోవడం గానీ, లేదా పెంచుకోవడం గానీ చేసి నెక్ రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూసారా, మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈ బ్లౌజ్ పొడవు బాగా ఎక్కువగా ఉందనుకోండి, అంటే 16 ఇంచులు 17 ఇంచులు అలా ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాటు పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. అదే మీ బ్లౌజ్ పొడవు బాగా తక్కువగా ఉందనుకోండి, అంటే 13 ఇంచులు 12 ఇంచులు అలా ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాటు పొడవు వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్‌కి ఇటువైపున 1/2 ఇంచు, అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్‌ని డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్‌తో ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, మార్కర్ వీల్‌తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపున ఉన్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇక్కడ నేను బ్యాక్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయడం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్‌ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకుంటాం కదా! ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్‌ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్‌ని కట్ చేసేటప్పుడు అది బ్లౌజ్‌కైనా సరే, డ్రెస్‌కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంటే మన బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా! అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే మనం ఈ చంక రౌండ్ ఎలా కోల్చుకోవాలో చూద్దాం. చంక రౌండ్‌ని కోల్చుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది. అంటే 9.5 ఇంచులు అనుకోండి. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 9.5 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోండి.
అర్థమైంది కదా? మీ బ్లౌజ్‌కి చంక రౌండ్‌ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంతైతే వస్తుందో అందులోంచి 1 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే అంచులు 2 మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా? క్లాత్ వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు ఉంది. కానీ మనకి క్లాత్ వెడల్పు ఎంత రావాలి? ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా! చూడండి, క్లాత్ వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు రావాలి. ఇక్కడైతే మనకి 8.5 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. అర్థమైంది కదా? మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/4 ఇంచి లేదా 1/2 ఇంచి మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1 ఇంచి లేదా 1.25 ఇంచుల మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా! ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా? ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది. ఇప్పుడు ఇదే మెజర్మెంట్‌ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడైతే మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనం 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ బ్లౌజు వేసుకున్నప్పుడు ఎల్బో దగ్గర హ్యాండ్ పైకి లాగినట్లుగా వస్తుందనుకోండి, అలాంటప్పుడు మీరు ఒక 1/4 ఇంచి పెంచుకొని 3.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. అర్థమైంది కదా? మీరు బ్లౌజు వేసుకున్నప్పుడు ఎల్బో దగ్గర హ్యాండ్ కొంచెం పైకి లాగినట్లుగా వస్తుందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మీరు చంక డౌన్ అనేది ఒక 1/4 ఇంచి పెంచుకొని 3.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 3.5 ఇంచులకే మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదే 3.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.35 ఇంచులు. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్‌గా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా, మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్‌గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ రెండు మార్కింగ్‌లని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, మీరు ఈ లైన్‌ని డ్రా చేసేటప్పుడు ఇవి వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఈ లైన్ అనేది స్ట్రెయిట్‌గా కాకుండా ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటేనే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్‌కి చంక కింద ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము, 1.35 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. మరలా చెప్తున్నానండి, ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి మనం ఈ లైన్ అనేది స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటేనే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని, ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్ని కలుపుకోవాలి. చూడండి, కర్వ్ స్కేల్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక 1/4 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ కదా. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇందులో 2 లేయర్స్కి లోత్ తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్కి లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం 3/4 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే మనం లోత్ అనేది 3/4 ఇంచ్ తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి లోత్ అనేది 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా సరే 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి. క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. చూడండి వీళ్ళకి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు ఎంత తీసుకున్నా సరే ఈ కింది వైపున వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్తో నెక్ రౌండ్ని చెక్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ని తీసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మన షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని కోల్చుకోవాలి. చూసారా మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా కొలుచుకున్నప్పుడు మీకు నెక్ రౌండ్ ఎక్కువ తక్కువలు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం నెక్ పొడవుని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అంటే చూడండి ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి ఇక్కడ మనకి షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా ఎంత వచ్చింది, 3/3 ఇంచులు. ఇప్పుడు ఈ 3/3 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి మనం నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా 1/2 ఇంచు ఖర్చు కావాలి. అలాగే ఇక్కడ మనకి రెండో డాట్ వస్తుంది కదా, ఈ డాట్ కోసం 1/2 ఇంచు ఖర్చు కావాలి. అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటిని జాయింట్ చేయాలి అంటే 1/2 ఇంచు ఖర్చు కావాలి. అంటే మనకి ఈ మూడింటికి కలిపి ఖర్చుల కోసం 1/4 ఇంచులు లేదా 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి.
ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు తీసుకుంటున్నానండి. అర్థమైంది కదా? ఇక్కడ మనం ఖర్చుల కోసం ఒక పావించి ఎక్స్ట్రా తీసుకున్నా ప్రాబ్లం లేదు. తగ్గించి మాత్రం తీసుకోకండి. ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్న ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మన షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఇలా స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవాలి. చూడండి మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు బ్లౌజ్‌ని మరీ టైట్‌గా లాగకూడదు. అలా అని లూజ్‌గా కూడా వదిలేయకూడదు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ మనకి షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా! ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని, ఫ్రంట్ పార్ట్‌ని రెండింటిని జాయింట్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్‌ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి డాట్ వెడల్పు ఎంత ఉందో కోల్చుకోవాలి. చూడండి డాట్ వెడల్పుని కోల్చుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలా కోల్చుకోవాలి. చూసారా? మనకి డాట్ వెడల్పు వచ్చేసి ఒకవైపున 1.5 ఇంచులు ఉంది. అంటే మనకి ఇటువైపున కూడా 1.5 ఇంచులు ఉంటుంది కదా! ఇప్పుడు మనం ఈ 1.5 ఇంచులకి ఇంకొక 1.5 ఇంచులు కలుపుకోవాలి. 1.5 ఇంచులకి 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 2.5 ఇంచులు. అంటే ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు అన్నమాట. ఇప్పుడు ఈ 2.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇక్కడ మనం 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి మనం ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్‌ని స్టిచ్ చేస్తాం కదా! ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్‌ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం టైట్‌గా అదిమేసినట్లుగా వచ్చేస్తుంది. అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండాలి అంటే మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఖర్చులతో కలిపి. చూసారా? మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 10 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ ఉంది. అంటే 10 ఇంచులు అనుకోండి. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 9 ఇంచులు. ఇప్పుడు ఇదే 9 ఇంచులు ఫ్రంట్ పార్ట్‌లో కూడా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా ఎంత వచ్చింది? 3 ఇంచులు. ఇప్పుడు మరలా ఇక్కడ మనం ఈ డాట్‌ని కొలవకూడదండి. ఈ డాట్‌ని వదిలేసి ఇక్కడి నుంచి కోల్చుకోవాలి. ఇక్కడ వరకు మనకి 3 ఇంచులు వచ్చింది కదా! ఇప్పుడు టేప్‌ని ఈ 3 ఇంచుల దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూడండి మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి 9 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోకుండా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ 2 కూడా సమానంగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి వస్తుంది కదా! ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఖర్చు కోసం ఇలా ఒక పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ లాగా పడిపోతుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచుల దగ్గర నుంచి 3 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోండి. మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి. రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ నెక్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. ఇప్పుడు ఈ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోండి. రెండవ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ని ఇలా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో కరెక్ట్గా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూసారా మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పావించి యువతలకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు 3.75 ఇంచులు లేదా 4 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ అంచులు రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఫస్ట్ అయితే స్కేల్ వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి పట్టీ వేస్తాం కదా, పట్టీ కోసం అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒక వైపున ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి.
అంటే ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న షేప్ బెల్ట్ని తీసుకొని చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు కింది వైపున పై వైపున రెండు వైపులా కూడా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 3/4 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్కి షేప్ బెల్ట్ వెడల్పు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చుల కోసం 3/4 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు వచ్చేసి షేప్ బెల్ట్ వెడల్పు ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3/3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి మీరు బిగినర్స్ అయితే ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఇలా ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి చంక కింద ముడతలు రాకుండా ఉండడం కోసం 1/2 ఇంచి క్రాస్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచి క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు రెండు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి, జస్ట్ ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ని తీసుకొని ఇటువైపున పెట్టేసుకోవాలి. చూడండి మన హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చిన్న సైజ్ బ్లౌజ్ అయ్యుండి బ్యాక్ నెక్ పైకి ఉన్నప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.